విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో అసంతృప్తి అగ్గిరాజుకుంది. కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ సీట్ ఆశించిన గొంప కృష్ణ వర్గం పక్కుమంది. ఏకంగా వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు గొంప కృష్ణ. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు కూడా. ఎస్గోట టికెట్ ఇస్తానంటేనే అమెరికాలో ఉన్న తాను నియోజకవర్గానికి వచ్చానని, పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించానని కృష్ణ చెప్పుకొచ్చారు. తీరా తనకు టికెట్ ఇవ్వకుండా లలిత కుమారికి టికెట్ ఇవ్వడంపై రుసరుసలాడుతున్నారు. ఎవరు చెప్పినా మనసు మార్చుకునేది లేదని తేల్చేస్తున్నారు కృష్ణ. అధిష్టానం బుజ్జగింపులకు కూడా లొంగడం లేదు. దీంతో ఎస్గోట పరిణామాలు టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎస్కోట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత మమ్మల్ని సంప్రదించకుండా జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ముందు మాకు టికెట్ అనౌన్స్ చేసి నెక్స్ట్ రోజు లిస్టులో యాక్చువల్గా పేరు లేకుండా ఏం జరిగిందో మాకు తెలియదు. సో తర్వాత నియోజకవర్గంలో మా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరితో సంప్రదించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం. సో ఆ మీటింగు స్వచ్ఛందంగా 5 మండలాల నుంచి వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, దయచేసి మీరు ఎన్నికలకి స్వతంత్రంగా పోటీ చేయండి, మీ వెనక మేము ఉంటాము. వాళ్ళందరికీ అనుగుణంగా రేపు రానున్న ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. 1-2 రోజుల్లో మా మండల పార్టీ నాయకులతో సంప్రదించి కార్యాచరణ రూపొందించి ఎలక్షన్ కోడ్కి అనుగుణంగా